దాంతోపాటు ఈ మధ్య కడపలో శారదా స్కూల్ దగ్గర 2 వ్యక్తులకు కత్తిపోట్లు గురైనాయి. ఏమి అంటే గాంజా సేవించుకొని దాడులు చేసుకున్నారని చెప్పేసి. డెఫినెట్ గా కడప నియోజకవర్గంలోని ప్రజలకందరికీ చెప్తున్నాను, ఇలాంటి గాంజాకు సంబంధించిన దాడులు గాని, గాంజా సేవించడం గాని, గాంజా పెడ్లింగ్ గాని చేసిన వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు ఉంటాయి. మీరు ఊహించినంత చర్యలు ఉంటాయి. మీరు దయచేసి ఈ విధానాన్ని ఆపి, ఈ విధమైన దాడులు ఆపి, అమాయకులను దాడులు చేసి కత్తిపోట్లు గురి చేసి ఇలా చేస్తే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. రెండవది ఏంటంటే, ఈ మధ్య రవీంద్రనగర్లో ఒక మహిళ మీద దాడి చేసి ఆ వ్యక్తి దాడిలో మాట్లాడతాడు, మైనర్ బాలికను ఎత్తుకుపోతానని చెప్పి. దీని మీద చాలా కఠిన చర్యలు ఉంటాయి. ఎవరైనా కానీ మహిళల మీద దాడి చేయడము, బాలికలను ఎత్తుకుపోతాము, మీ బాలికలను హామ్ చేస్తాము, మీ ఇంట్లో ఆడవాళ్ళని హామ్ చేస్తామనే యొక్క మాటలు మీ నోట్లో వస్తేనే పెద్దగా మీ మీద కేసులు రిజిస్టర్ అవుతాయి. చాలా మీరు తగ్గి ఉంటే బెటర్. చాలా తీవ్రంగా దీన్ని పరిగణించడం జరుగుతుంది. బెటర్ మీ యొక్క రౌడీ విధానాలు